Hello friends, Namaskaram. Welcome to Kabir Spoken English classes. Learn Spoken English with Kabir. ఈరోజు మనం ఆర్టికల్స్ ఉపయోగాలు తెలుసుకుందాం. యాన్ దాలను ఆర్టికల్స్ అని అంటారు. ఏ మరియు యాన్లను ఇండెఫినిట్ ఆర్టికల్ అని పిలుస్తారు మరియు దాను డెఫినిట్ ఆర్టికల్ అని పిలుస్తారు. ఏ లేదా యాన్ అంటే ఒక అని అర్థం. ద అంటే ఆ అని అర్థం. ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ మరియు యాన్లను ఇండెఫినిట్ ఆర్టికల్ అని పిలుస్తారు ఎందుకంటే ఏ మరియు యాన్ ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువును సూచించదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ సీ అ టీచర్ టుమారో. హీ మెట్ అన్ ఇంజనీర్ టుమారో. పైన ఉన్న మొదటి వాక్యంలో టీచర్ను నేను కలుస్తాను అని ఉంది, కానీ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్ను కలుస్తానో లేదు. అలాగే రెండవ వాక్యంలో అతను ఒక ఇంజనీర్ను కలిశాడు అని ఉంది, కానీ ఏ ఇంజనీర్ని కలిశాడో లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇండెఫినిట్ ఆర్టికల్ అయిన ఏ యాన్లను ఉపయోగించాలి. కౌంటబుల్స్, అన్కౌంటబుల్స్. కౌంటబుల్స్ లెక్క పెట్టేవి. డాక్టర్, వన్ డాక్టర్, టూ డాక్టర్స్ ఎట్సెట్రా. ఐడియా, వన్ ఐడియా, టూ ఐడియాస్ ఎట్సెట్రా. అంబ్రెల్లా, వన్ అంబ్రెల్లా, టూ అంబ్రెల్లాస్ ఎట్సెట్రా. కౌ, వన్ కౌ, three cows, etc. Watch, one watch, three watches, etc. పైవన్నీ కౌంటబుల్స్. కౌంటబుల్ సింగులర్ ఎక్కడ వచ్చినా దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, అ డాక్టర్ ట్రీట్స్ పేషెంట్స్. డాక్టర్ రోగులకు వైద్యం చేస్తాడు. ఐ హ్యావ్ అన్ ఐడియా. నా దగ్గర ఓ ఉపాయం ఉంది. An umbrella is useful in rain. గొడుగు వానలో ఉపయోగపడుతుంది. A pen is for writing. పెన్ రాయడానికి. A cow gives milk. ఆవు పాలు ఇస్తుంది. A watch shows the time. వాచ్ టైంను చూపిస్తుంది. కౌంటబుల్స్కు మాత్రమే సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. సింగులర్, ప్లూరల్. బుక్, బుక్స్. పెన్, పెన్స్. టీచర్, టీచర్స్. బాయ్, బాయ్స్. మ్యాన్, మెన్. చైల్డ్, చిల్డ్రన్. షీప్, గొర్రె. షీప్, గొర్రెలు. సింగులర్కి ఒకటే స్పెల్లింగ్, ప్లూరల్ కూడా ఒకటే స్పెల్లింగ్ ఇక్కడ మనం చూడవచ్చు. ఏ లేదా యాన్ అంటే తెలుగులో ఒక అని అర్థం. అయితే ఇంగ్లీష్లో ఏ లేదా యాన్ వాడిన చోటల్లా తెలుగులో ఒక అని వాడం. ఇంగ్లీష్లో ఆ కౌ గివ్స్ మిల్క్ అంటేనే కరెక్ట్. దీన్నే తెలుగులో మనం ఆవు పాలిస్తుంది అంటాం. ఒక ఆవు పాలిస్తుంది అనం. అలా అంటే మిగతా ఆవులు ఇవ్వవనా? మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కౌంటబుల్ సింగులర్ ముందు ఏ లేదా యాన్ ఒమిట్ చేస్తుంటాం. ఇది సరికాదు. అంటే ఇంగ్లీష్లో కౌంటబుల్ సింగులర్స్కు ముందు ఏ లేదా యాన్ వాడాలి, వాడకపోతే తప్పు. అన్కౌంటబుల్స్ లెక్క పెట్టలేనివి. ఉదాహరణకు న్యూస్, ఇన్ఫర్మేషన్, వర్క్, అడ్వైస్, బ్రెడ్, బిజినెస్, ఫర్నిచర్, లగేజ్, పేపర్, సోప్, హెయిర్. పైవన్నీ అన్కౌంటబుల్స్. వాటర్, వన్ వాటర్, టూ వాటర్స్ అనం. అలాగే షుగర్, రైస్, మిల్క్ ఎట్సెట్రా. ఇవన్నీ మనం నంబర్స్లో చెప్పం కాబట్టి అవి అన్కౌంటబుల్స్. అన్కౌంటబుల్స్కు ప్లూరల్ ఉండదు. మిల్క్స్, షుగర్స్, రైసెస్ అనం. అన్కౌంటబుల్స్కు ముందు ఏ కానీ
యాన్ కానీ ఎప్పుడు రాదు. ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. నీకు శుభవార్త. ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. ఇది తప్పు. ద లెటర్ హ్యాస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఆ లెటర్లో చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. ద లెటర్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనడం తప్పు. ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్. నాకు అత్యవసర పని ఉంది. ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్. ఇది తప్పు. ఏ ఎప్పుడు, యాన్ ఎప్పుడు. అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఈ తెలుగు శబ్దాలతో ప్రారంభమయ్యే వాటి ముందు యాన్ వాడాలి. మిగతా మాటల ముందు ఏ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాన్ అంబ్రెల్లా. ఆ అనే తెలుగు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి యాన్ ఉపయోగించడం జరిగింది. యాన్ అవర్. ఆ అనే తెలుగు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ యాన్ అవర్ అనడం జరిగింది. యాన్ ఆనర్. ఆ అనే తెలుగు శబ్దం కాబట్టి యాన్. యాన్ ఐడియా. ఐ అనే తెలుగు శబ్దం కాబట్టి యాన్. యాన్ ఔల్. ఔ అనే తెలుగు శబ్దం కాబట్టి యాన్. యాన్ ఎగ్. ఏ అనే తెలుగు శబ్దం కాబట్టి యాన్. ఈ సూత్రం పాటిస్తే ఏ యాన్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండదు. మిగతా శబ్దాల ముందు ఏ వాడతాం. కౌంటబుల్ సింగులర్ ఎక్కడ వచ్చినా దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉండాల్సిందే. మదర్ లవ్స్ హర్ చైల్డ్. ఇలా చెప్పడం ఇది తప్పు. ఆ మదర్ లవ్స్ హర్ చైల్డ్ అనాలి. అంటే ఇక్కడ ఏ అనేది తప్పనిసరిగా ఉపయోగించాలి. కన్క్లూజన్. కౌంటబుల్ సింగులర్స్ అంటే లెక్క పెట్టే వాటిలో ఒకదాన్ని మాత్రమే చెప్పినప్పుడు దాని ముందు ఏ లేదా యాన్ వస్తుంది. తెలుగు శబ్దాలు అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ లతో ప్రారంభం అయ్యే ఇంగ్లీష్ మాటల ముందు యాన్, మిగతా వాటి ముందు ఏ అని అంటాం. అన్కౌంటబుల్ లెక్క పెట్టని వాటి ముందు ఏ లేదా యాన్ రాదు. తర్వాత డెఫినిట్ ఆర్టికల్. దాను డెఫినిట్ ఆర్టికల్ అని అంటారు. ఎందుకంటే అది ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువును సూచిస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, హీ మెట్ ద సైన్స్ టీచర్ ఎస్టర్డే. టీచర్ అన్నప్పుడు ఏ టీచర్ అనేది లేదు కాబట్టి ఏ వస్తుంది. కానీ పై వాక్యంలో ప్రత్యేకంగా సైన్స్ టీచర్ అంటున్నాం కాబట్టి ద వాడాలి. హీ మెట్ ద సైన్స్ టీచర్ ఎస్టర్డే అంటే అతడు నిన్న సైన్స్ టీచర్ని కలిశాడు అని అర్థం. షీ మెట్ ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఎస్టర్డే. ఆమె నిన్న కంప్యూటరు సైన్స్ ఇంజనీర్ని కలిసింది. ద అనే ఆర్టికల్ ఏకవచన బహువచన పదాల ముందు ఉపయోగించబడుతుంది. అలాగే దీనికి శబ్దంతో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ద మూసీ రివర్, ద సహారా డిజర్ట్, ద గోల్కొండ ఫోర్ట్ ఎట్సెట్రా. టిహెచ్ఈని ది అని ఎప్పుడు పలకాలి, ద అని ఎప్పుడు పలకాలి. తెలుగు శబ్దాలు అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔతో ప్రారంభం అయ్యే ఇంగ్లీష్ మాటల ముందు ది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్,
ది ఆర్డర్, ఆ అనే తెలుగు శబ్దం కాబట్టి ఇక్కడ ది అన్నాం. ది ఎగ్, ఏ అనే తెలుగు శబ్దం కాబట్టి ది. ది ఇండస్ట్రీ, ది ఈ అనే తెలుగు శబ్దం కాబట్టి ది అని చెప్పడం జరిగింది. ది ఆనర్, ఆ అనే తెలుగు శబ్దం కాబట్టి ది. ది యాంట్, ఆ అనే తెలుగు శబ్దం కాబట్టి ది. ది అవర్, ఆ అనే తెలుగు శబ్దం కాబట్టి ది. మిగతా శబ్దాల ముందు దాగా పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్, ద ట్రీ, ద యూనివర్సిటీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చని విషయాలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.